ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే ఈ వాతావరణంలో చాలా వేడి ఎక్కువ అయిపోవడం వలన ఒంటిలో ఉన్న నీటి శాతం బాగా తక్కువ అయిపోతూ ఉంటుంది. చెమటతో కానీ లేకపోతే యూరిన్లో కానీ మిగతా దీనివలన ఎక్కువ శ్రమ పడిన దీనివల్ల నీటి శాతం బాగా బయటికి పోవడం వలన మనకి నీరు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పండులో 90% నీరు ఉన్నది మనకి పుచ్చకాయ. పుచ్చకాయలో అందులో ఎరుపు రంగు ఒకటి వస్తుంది, దాన్ని లైకోపిన్ అంటారు. అది క్యాన్సరు అటువంటి జబ్బులు నివారణ చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. 2 మనకి డైజెస్టివ్ ట్రాక్ట్ని అంతా శుభ్రపరుస్తూ ఉంటుంది. దాంట్లో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని డీహైడ్రేషన్ అంటే మనకి శరీరంలో వాటర్ తక్కువైపోయి మనిషికి చాలా రకాల కళ్ళు తిరగడాలు, ఎండ దెబ్బ, హీట్ స్ట్రోక్లు, సన్ స్ట్రోక్ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ రాకుండా ఉంచుకోవాలనుకుంటే ముందు జాగ్రత్తలు ఈ వాతావరణం మార్పు వస్తున్నప్పుడే జాగ్రత్తగా తీసుకొని ఈ జాగ్రత్తలు నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు వాడుతూ ఉండాలి. తర్వాత ఏమో నారింజ, కమలా పండు, బత్తాయి ఇటువంటి అన్ని నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు. వీటిలన్నిటిలోనూ వైటమిన్ ఏ, వైటమిన్ సి, బి వైటమిన్లు ఉంటాయి. అవి మనం ఎప్పుడు వేడి చేయం, తర్వాత ఉడకబెట్టం కాబట్టి దాంట్లో ఉన్న వైటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కడా పోకుండా మన శరీరానికి వస్తుంది. పండ్లు రెగ్యులర్గా 10 గంటలకి, మధ్యాహ్నం 3-4 గంటలకు తీసుకుంటూ ఉంటే ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళకి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. మెడికల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే జాగ్రత్తగాను దానికి అనుసరించి ఆహార మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి మరీ ఎక్కువగాను బత్తాకాయ కానీ సపోటాలు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తింటే మళ్ళీ షుగర్ పళ్ళు తినచ్చు కదా అని అవన్నీ అలా వాడకూడదు. వాటిని కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు ఏవి వాడినా దాంట్లోనేమో మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. విటమిన్స్, ఖనిజ లవణాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అవి రెగ్యులర్ వాడుతుంది. ఎండాకాలంలో చాలా మటుకు పళ్ళు ఎక్కువగా దొరుకుతాయండి. ఆ వచ్చే పళ్ళు ఏవైతే వస్తాయో అవి ఆ కాలానికి సూటబుల్గా వస్తూ ఉన్న పళ్ళు కాబట్టి అది జాగ్రత్తగా ఇది తినచ్చు తినకూడదు అన్న లక్షణం పెట్టుకోకుండా ఆరోగ్యంగా ఉన్న మనుషులందరూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎండాకాలంలో వచ్చే పండ్లు అన్నీ వాడచ్చు. అవి జాగ్రత్తగాను రసంపూరం కానీ లేకపోతే ముడి పళ్ళ కింద అంటే దానికి తొనల కింద కానీ అలాగే తినేసినా కూడా చాలా మంచిది. ఎందుకంటే దాని పీచు ఉంటుంది, దాంట్లో విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు అన్నీ ఒంటికి లభ్యం అవుతాయి కాబట్టి అలాగే వాడుతూ ఉంటే చాలా మంచిది.